నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి శ్రవణం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మహానుభావుడు రాసిన పుస్తకంలో 3 టాపిక్స్ చెప్పారు. అంటే ఏంటి, ఫస్ట్ది వచ్చేమో సత్ అని 5 టాపిక్స్ చెప్పారు, రెండోది చిత్ అని ఒక 5 చెప్పారు, తర్వాత ఆనంద పంచకం అని ఒక 5 చెప్పారు. సత్తులో ఆయన ఏం చెప్పారు, మొత్తం టోటల్గా పరమాత్మతత్వం, భగవతత్వ శక్తి ఉండడం ఉన్నది అంటే ఒక అంటే ఏంటి, రిఫరెన్స్ పాయింట్ చెప్పడం, ఉండడం అంటే ఎగ్జిస్టెన్స్, అది తెలియడం జ్ఞానం, ఆ రెండు ఒకటేనని తెలియడం ఆనందం. ఇంతకంటే ఇంకేం చెప్పలేదు. అంటే ఏంటి, దీన్ని ఉపయోగించాల్సినటువంటి సాధనం ఏంటి, మన మనస్సు, మన బుద్ధి. అంటే ఏంటి, మన బుద్ధితోటి కనుక మనం, అంటే ఫస్ట్ టాపిక్ ఏం చెప్పారు, వివేక పంచకం అన్నారు. మన బుద్ధితోటి సత్తేంటి అసత్తేంటి అంటే 99 విశేషాలు ఒక్కటే సత్యము. ఆ సత్యం ఎక్కడుంది, మన దగ్గరే ఉంది. దాన్ని నువ్వు కనుక్కోవాలంటే ఏంటి ఆధారం, నీ బుద్ధిని షార్పెన్ చేయటం చేసి సత్తేంటి చిత్తేంటి అంటే ఏంటి, పరమాత్మతత్వం ఏంటి, విశేషాలు ఏంటి అనేటువంటిది నీ వివేకంతో పరిశీలించమని చెప్తూ అందులో 5 టాపిక్స్ చెప్పారు. అంటే ఏంటి, ఫస్ట్ సృష్టి ఎట్లా వ్యక్తమైందని మనం అనుకుంటున్నాము అంటే పంచభూతాలు అంటే ఏంటి, భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. ఆ తర్వాత మనం తెలుస్తున్నది ఎవరికి, మన పంచకోశాలు, మన జీవత్వానికే కదా తెలియడం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అంటే ఎలా మాట్లాడుతున్నాము, ఏదో విన్నదేదో మళ్ళీ మనం మాట్లాడుకుందామని మాట్లాడుకోవడమే కదా. అంటే తెలుస్తున్నది ఎవరికి అంటే ఈ పుస్తకం ఉన్నదని కానీ, ఆ మహానుభావులు రాశారని కానీ, లేదు ఏదో పరమాత్మతత్వం ఉన్నదని ఎవరికి తెలుస్తోంది, పంచభూతాల్లో భూమికి తెలుస్తోందా, నేను భూమి మీద నిలబడ్డా కాదు, ఆ పంచభూతాల తత్వం అంతా మేళవించినటువంటి నా లైఫ్కి తెలుస్తోంది. దాన్నే పంచకోశాలు అన్నారు. ఈ పంచకోశాలని ఏమేమి పేర్లు పెట్టారు, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అన్నారు. అంటే ఏంటి, మన శరీరం తయారైంది, దీంట్లో ప్రాణం ఉంది, ఈ ప్రాణాన్ని నడిపిస్తున్నది మనసు ఉంది, ఈ మనసు నడిపిస్తున్నది బుద్ధి విజ్ఞానం ఉంది. దేనికోసం ఉన్నది, ఆనందం కోసం ఉన్నది. అది ఎవరు గుర్తించాలి, మనమే మన వివేకాన్ని ఉపయోగించి కనుక్కోవాలి అన్నాడు. అది దాని అర్థం అనమాట. దానికి తర్వాత మూడోది ఏం చెప్పాడు, ద్వైత వివేకం అన్నారు. ఇప్పటిదాకా మనమేమనుకుంటున్నాము, ద్వైత వివేకంలో ఎక్కడో జగత్తు వేరు, ఈశ్వరుడు వేరు, పరమాత్మతత్వం వేరు. అంటే ఏంటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు డిఫరెంట్ పర్సన్స్. ఈశ్వరుడు ఎక్కడో కూర్చొని మాయాశక్తితోటి సృష్టి జరిగినది అన్నట్టుగా చెప్తారు. ఇక్కడ వీళ్ళేం చెప్తారు, ఈ అద్వైత సిద్ధాంతంలో రెండు అంటే ఏంటి, ఒకటి అని చెప్పరు, రెండు కాదు అంటారు. రెండు కాదు అంటే ఏంటంటే, సృష్టి ఎవరు కూర్చొని ఎక్కడ చేయలేదు, సృష్టి అనేదే లేదు. ఆ ఉన్నదంతా ఏంటి, ఉన్నదంతా ఒకటే తత్వం, ఆ తత్వమే అణువణువు ఉన్నది, అది మనలో కూడా ఉన్నది, అది నువ్వేనన్నట్టు చెప్తాడు ద్వైత వివేకం. లాస్ట్లో చెప్పింది ఏంటి, మహావాక్య వివేకం అంటాడు. మహావాక్య వివేకం అంటే మొత్తం ఉపనిషత్తులన్నిటినీ సారమంతా 4 వేదాలుగా రాశారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లో కూడా ఒక్కొక్క ఉపనిషత్తు నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకోవడం జరిగింది. ఏంటి మహావాక్యం, మహావాక్యం అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ ఎండింగ్ అనమాట. మామూలుగా వాక్యం అంటే ఏంటి, మనకి కంటిన్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా, ఉదాహరణ, రాముడు తెల్లగా ఉన్నాడు అంటే ఓహో నలుపు కూడా ఉన్నదా, ఓహో ఇంత వయసు ఉన్నదా, ఇలా ఉందా అని రిఫరెన్స్ పాయింట్స్ అన్నీ వస్తాయి. సో ఫార్ మహావాక్యాలు వచ్చేసి ఏంటంటే నో రిఫరెన్స్ పాయింట్, వాక్యం ఈజ్ వాక్యం, దట్ ఈజ్ ఎండింగ్ అనమాట. చిన్న వాక్యం అయినా సరే. దాన్ని ఏమంటాడు, ఫస్ట్ వాక్యం ఏం చెప్పాడు, ప్రజ్ఞానం బ్రహ్మ. ఎక్కడైతే జ్ఞానం ప్రజ్ఞగా వ్యాపించి ఉన్నదో అదే బ్రహ్మ. అంటే బ్రహ్మన్నా కూడా వ్యాపించి ఉన్నదని అర్థం. రెండోది ఏం చేశాడు, తత్వమసి అన్నాడు. తత్వమసి అంటే అది ఎక్కడో లేదు, అది నువ్వే. అంటే నీకు తెలుస్తున్నటువంటి జ్ఞానమే. కాకపోతే నీకు తెలుస్తున్న జ్ఞానం ఏంటి, చిన్న జ్ఞానం పట్టుకొని ఉన్నావు, మనసును పట్టుకొని నా శరీరం, నా ప్రాణం, నా మనసు, నా ఆస్తులు, తర్వాత అన్నీ నేను సృష్టించుకున్నవన్నీ కూర్చొని చిన్న జ్ఞానంతో పెట్టుకున్నావు. అది చిన్న జ్ఞానం కాదు, నువ్వు పెద్ద జ్ఞానమే. ఆ విధంగా నువ్వు విస్తరించావంటే ఆ విస్తరించిన జ్ఞానము అంటే ప్రజ్ఞానం బ్రహ్మే, ఆ పరమాత్మతత్వమే నువ్వు ఆ స్థితికి వెళ్ళావంటే ఉన్నదంతా ఒకటనేటువంటి విషయంగా అవగాహన అవుతుంది, అది నువ్వేనన్నట్టు తత్వమసి అనే దానికి అర్థం. మూడోది ఏం చెప్పాడు, అయమాత్మ బ్రహ్మ అన్నాడు. అహం బ్రహ్మాస్మి అన్నాడు. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి, అహం అంటే ఎవరు, నేనంటే ఎవరు, మళ్ళీ ఆత్మ, మళ్ళీ ఆత్మ అంటే ఎవరు, జ్ఞానం, మళ్ళీ జ్ఞానం అంటే ఎవరు, చైతన్యం. అంటే అల్టిమేట్ ఏంది, ఆ ఉన్నదంతా ఎవరు, నేను. కానీ మనం తగిలించుకున్న వ్యవహారం అంతా ఏంది, నాది. అంటే నాది కాదు, నువ్వేను. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మని అనేటువంటిది మూడో వాక్యం చెప్తాడు. నాలుగోది ఏం చెప్తాడు, అయమాత్మ బ్రహ్మ అంటాడు. అంటే ఏంటి, ఆ బ్రహ్మ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంటే ఉన్నదంతా, ఉన్న శక్తి అంతా బ్రహ్మశక్తి తప్ప ఇంకొకటి లేదు అంటాడు. మరి బ్రహ్మశక్తి ఒక చోట ఉన్నది మనకి ఇంకో చోట ఉండదా, నాలో ఉన్నది చీమలో లేదా, కొండల్లో లేదా, గుట్టల్లో లేదా, అణువణువు ఉన్నది.
మరి ఎందుకు తెలియడం లేదు అంటే నువ్వు నాదిని పట్టుకొని కూర్చున్నావు కాబట్టి నువ్వు ఆ దృష్టి పెట్టలేదు. నువ్వు కొంచెం దృష్టి పెట్టి కనుక్కున్నావు అంటే నువ్వు మళ్ళీ ఏం వేరే చోటకు పోయి తెచ్చుకోవాల్సింది తీసేయాల్సింది ఏం లేదు, అది నువ్వేనని గ్రహిస్తావు. నువ్వు చేయాల్సింది ఏంటంటే అది నేనేను అనేటువంటి దృష్టిగా, అంటే ఆ పరమాత్మతత్వమే బ్రహ్మత్వమే నాది కాని దృష్టిగా నువ్వు ప్రయాణం చేసి మొదలు పెట్టావంటే చివరికి వచ్చి చేరుకునేది నేనే అనే దానికి వెళ్తావు. ఆ నేనే ఆత్మ అని చెప్పి అది ముగిస్తూ తర్వాత రెండో టాపిక్ ఏం చెప్పున్నాడు, రెండోది ఇవన్నీ ఎట్లా తెలుసుకోమంటాడు, నీ జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకుంటూ దాన్ని దీప పంచకం అని పేరు పెట్టాడు. ఆ దీప పంచకానికి ఆయన ఏం చెప్పున్నాడు, అందులో కూడా మళ్ళీ 5 చెప్పారు. ఏం చెప్పారు అందులో 5? చిత్రదీప ప్రకరణం, తృప్తి దీప ప్రకరణం, తర్వాత కూటస్థ దీప ప్రకరణం, తర్వాత ధ్యాన దీప ప్రకరణం అని అట్లా మొత్తం టోటల్గా అందులో నాటక దీప ప్రకరణం టోటల్గా 5 చెప్పారు. అల్టిమేట్ ఈ 5 సారాంశం ఏంది, పరమాత్మతత్వం అనేది ఉన్నది, అది గుర్తించటం. ఆ గుర్తించే శక్తి ఎవరికి ఉంది, అది నీకే ఉంది. మరి నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? ఈ ప్రపంచం అంతా సత్యం అనుకుంటున్నావు. అనుకోవాక ఇదంతా ఒక నాటకం, ఒక ఇంద్రజాలకుడి మాయాజాలం అంతే కదా. ఇంద్రజాలకుడు నుండి కూర్చొని అన్ని పాపం చచ్చిపోయేవి అవన్నీ సృష్టిస్తూ ఉంటాడు. కానీ ఇంద్రజాలకుడికి తెలుసు ఇదంతా ఒక మాయ జరుగుతుంది అని. కానీ మళ్ళీ ఆ ఇంద్రజాలకుడు పని అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, వచ్చి మళ్ళీ ఆడియన్స్లో కూర్చుంటాడు. అంటే ఏంటి, ఆ శక్తి వ్యక్తం అవుతున్నప్పుడు ఆ శక్తి వ్యక్తం అవుతుంది, అలా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదంతా ఏమీ లేదు, ఇదంతా ఒక నాటకం. ఈ ప్రపంచం జీవత్వం అంతా నాటకం. కాబట్టి ఈ నాటకంలో నువ్వు ఎక్కువ అనవసరంగా స్ట్రగుల్ పడాలి. ఈ నాటకాన్ని శుభ్రంగా పర్ఫెక్ట్గా ప్రతి రోల్లో నువ్వు యాక్షన్ చేస్తూ, కాకపోతే నేను యాక్షన్ చేస్తున్నాననేటువంటి విషయం నువ్వు గ్రహించుకుంటూ నేనుతో ఉండడం, ఆ నేను అనేది మళ్ళీ నా జ్ఞానంతో ఉండడమే అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించు. ఉన్నదంతా ఒకటే వెలుగు, ఒకటే జ్యోతి, ఒకటే చైతన్యం. అది అన్ని చోట్ల పడుతున్నది అంతే. ఇక్కడ నా దగ్గర పడ్డది మళ్ళీ పక్క వాళ్ళ దగ్గర పడదా అంటే మొత్తం సృష్టి అంతా పడుతున్నది ఒకటే చైతన్యం, ఒకటే శక్తి అనేటువంటి గుర్తించు. నీ జ్ఞానంతో నువ్వే అదైపోతావు అని ఇది ఈ రెండో టాపిక్లో చెప్పాడు. మూడోది ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఆనంద పంచకం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆనంద పంచకంలో మొట్టమొదటి బ్రహ్మానందం చెప్పున్నారు. బ్రహ్మానందం అంటే ఏంటి, ఉన్నదంతా పరమాత్మ భావం అనేటువంటి ఒక సూదిని గుచ్చుకున్నట్టుగా నువ్వు గుచ్చుకున్నావు అంటే మనసుకు ఉండేది ఒకటే ఆలోచన. ఇన్ని ఆలోచనలు ఉండవు కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, ఈ ఆలోచనకు సంబంధించిన సంభాషణే జరుగుతుంది అంతే తప్ప మళ్ళీ ఏమైపోయిందో అదేమైపోయింది ఇదేమైపోయింది అనేటువంటి విషయం గుర్తుకు రావడం లేదు. అందుకని ఇప్పటిదాకా మనసు నిండా రకరకాల ఆలోచనలు వేసుకున్నావు, 99 ఆలోచనలు వేసుకున్నావు. ఈ 99 ఆలోచనలను చిన్నగా బయటపడి ఒక్కటే ఒక్క ఆలోచన పెట్టుకో, భగవతత్వానికి సంబంధించిన ఆలోచన. దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. ఎప్పుడైతే నువ్వు ఆలోచన దృష్టిగా వెళుతూ ఉంటావో నీకు అదే ఆలోచన నీకు మనసులో నిలబడిపోతుంది. రెండో ఆలోచన ఏమి ఉండవు. ఒకవేళ నిలబడకపోయినా మిగిలినవన్నీ వస్తూ ఉంటాయి, నువ్వు గుర్తిస్తావు, అవి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం చెప్పి బ్రహ్మానందం ముగించారు. తర్వాత ఆత్మానందం అన్నారు. మరి ఆత్మకి బ్రహ్మకి తేడా ఏంటి? రెండు ఒకటే కదా, రెండు ఒకటే ఆనందం కదా అంటే ఆత్మానందం అంటే నువ్వు లిమిటెడ్ ఏరియా కింద కనుక పెట్టుకొని చూడటం ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఒక 4-5 టాపిక్స్ మాట్లాడినట్టున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నదైతే అద్వైతానందం మాట్లాడుతున్నాము. చెప్పుకున్నాం కదా, అద్వైతం అంటే ఏంటి అంటే ఒకటి కాదు అంటే అద్వైతం అంటే ఈరోజు అయితే విన్నదైతే మొత్తం మీద ఇందులో కూడా ఒక 2-3 విషయాలు మాట్లాడుకున్నాము. ఈరోజు నేను విన్నది నాకు అవగాహనకు వచ్చింది అయితే అసలు నిజంగా వండర్ఫుల్, అంటే కళ్ళ నీళ్ళు వచ్చేంత వాళ్ళ తెలివితేటలు కూడా కాదు, వాళ్ళు ఋషులు, వాళ్ళు గ్రహించారు, వాళ్ళు దర్శించారు, పాపం వాళ్ళు తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్నది ఇప్పుడు నేను ఎక్కడో దేవుణ్ణి చూశాను, ఆ దేవుడు ఉన్నాడు, మీరందరూ ఆ దేవుడికి పరిగెత్తమని పాపం వాళ్ళు చెప్పలా. అంటే ఎక్కడ ఒక అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళు లేరు. అంటే ఏంటి, మేము ఇంత వెతికినా ఇది మా దృష్టికి వచ్చింది అనే పాయింట్ మీదే చెప్పారు. ఈరోజు చెప్పింది అయితే మాత్రం ఏంటంటే నార్మల్గా మనందరికీ అంటే కొద్ది గొప్ప ఆధ్యాత్మికంగా చేస్తున్న వాళ్ళందరికీ పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. ఏంటి ఆ కన్ఫ్యూజను? ఆత్మ అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, బ్రాహ్మణ్ అంటే ఏంటి, భగవాన్ అంటే ఏంటి, ఇట్లా ఇన్ని రకరకాల పేర్లతోటి మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా చెప్పింది ఏంటి, ఇప్పుడు ఉపనిషత్తుల సారమంతా వేదాల్లో ఏం చెప్పాడు, వేదాల్లో కర్మకాండ చెప్పాడు, జ్ఞానకాండ ఏవేవో చెప్పున్నాడు. చివరికి దేంతో ముగించాడు ఉపనిషత్తుల్ని? జ్ఞానకాండతో ముగించాడు. జ్ఞానం అంటే ఏంటి, వేదాంతం అన్నాడు లాస్ట్లో. వేదాంతం అంటే ఏంటి, ఆ జ్ఞానం కూడా అంతమైపోవడం అంటే ఏంటి కదా, అంటే ఆ జ్ఞానం కూడా అంతే కదా, ఏదో నేను తెలుసుకుంటున్నాను, చెప్తున్నాను, వింటున్నాను అనేది కూడా జ్ఞానమే కదా. అంటే అదంతా ఏం లేదు, ఉన్నదంతా ఒకటైతే ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు, వినేవాళ్ళు ఎవరు అంటే ఏంటి, ఇక్కడ చెప్తున్నది ఎవరు? మనస్సు. వింటున్నది ఎవరు? మనస్సు. ఇప్పుడు మనం దాటిపోవాల్సిన స్థితి ఏంటి? శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదన్నప్పుడు నోట్లో నుంచి వస్తున్న మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శబ్దం అంటే ఏంటి?
ఆ శబ్దము అర్థము రెండు చెప్తాడు. అంటే ఇప్పుడు అది కూడా ఇంకొక సబ్జెక్ట్ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు మనం ఏంటి దాన్ని ఓంకారం అంటుంటారు కదా. శబ్దం అంటే ఏంటి? ఐడియా, నామం. ఎట్లా వచ్చింది నాకు ఆ నామం? నాకు రూపం ఇప్పుడు నేను సెల్ ఫోన్ చూస్తున్నాను. సెల్ ఫోన్ అనేది నా నోట్లో నుంచి వస్తున్న పదము. మరి నాకు అసలు సెల్ ఫోన్ సంగతి తెలియకపోతే, అంటే దాని గురించినటువంటి అర్థం తెలియకపోతే నా నోట్లో ఎట్లా ఆ శబ్దం వస్తుంది? ఈ రెండు శబ్దం అర్థం ఒకటేనని చెప్పటమే మళ్ళీ రెండు కాదు, ఉన్నది ఒకటేనని చెప్పటం. అంటే మళ్ళీ ఇంకా ఎట్లా చెప్తారు? శబ్దం అంటే మళ్ళీ జ్ఞానం అంటాడు, అర్థం అంటే ఎవరు? మళ్ళీ రూపం అంటాడు. అంటే ఏంటి? శబ్దం రూపం కలిపి పని కనుక చేస్తే వచ్చేది కార్యం అంటాడు. సో ఈరోజు అది తీసేద్దాము. ఇప్పుడు ఈరోజు నేను విన్నది చెప్తాను. ఈరోజు ఆయన ఏం చెప్పాడు? 3 పాదాలు మాట్లాడాడు. ఒకటేంటి? కారణం, రెండోది ఏంటి? శక్తి, మూడోది ఏంటి? కార్యం అని మాట్లాడారు. అంటే ఏంటి? 3 అంటే మరి ద్వైతం అద్వైతం అన్నావు కదా, మరి 3 ఎందుకు వస్తున్నాయి అంటాడు. దానికి ఆయన ఏం చెప్తాడు అంటే, మాటలో ద్వైతం, యాక్షన్లో అద్వైతం అంటాడు. అంటే ఏంటి? ఈ 3 ఒకటేనని ఆయన ఉద్దేశం. ఫస్ట్ ఏంటి? కార్యం అంటే ఏంటి? చైతన్యం అంటాడు. అంటే శుద్ధ చైతన్యం. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కాన్షియస్నెస్, జ్ఞానము, నిరాకారం, ఉన్న శక్తి అంతా ఆ చైతన్యం దగ్గరే ఉంది. కానీ ఆ చైతన్యం ఏమీ చెయ్యడు. నామరూపాలకి సంబంధం లేదు, శక్తికి సంబంధం లేదు, ఏమీ లేదు. సాక్షిగా కూర్చొని ఉంటాడు. మన వాళ్ళు మాట్లాడుతుంటారు, సాక్షిగా ఉండు, సాక్షిగా ఉండు. సాక్షిగా ఉండు అంటే అర్థం ఏంటి? అన్నీ నాకు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, కానీ నేనేం మాట్లాడను. జరగని, ఏముంది, అంత మిథ్యే కదా, మాయా. ఆ జరుగుతున్న యాక్షన్కి నాకు టెన్షన్ అవసరమా? ఓకే, లెట్ ఇట్ బీ. కొంతమంది నేను గొప్పవాళ్ళు అంటారు, కొంతమంది తక్కువ వాళ్ళు అంటారు, కొంతమంది దుఃఖపడుతుంటారు. అంతా ఆభాస, అంతా మిథ్య అనేటువంటి విషయం తెలిసినప్పుడు కూర్చొని ఉంటారు అని అర్థం. అంటే ఏంటి? అజ్ఞానం ఎక్కడుంది? మళ్ళీ మనలోనే ఉంది అంటాడు. అంటే నేను అనేది కారణం అంటే చైతన్యం, జ్ఞానం, ఆత్మ. తర్వాత చాలామంది అంటుంటారు సెంటర్ అంటారు. సెంటర్ అంటే ఏంటి? నేనే సెంటర్. అంటే నా దగ్గర ఉన్నదే నేనే సెంటరు. ఇదంతా కార్యం. తర్వాత రెండోది ఏం చెప్తాడు? శక్తి అంటాడు. శక్తి అంటే ఏంటి? ప్రకృతి, మాయ. అంటే ఏంటి? ఏం జరిగిన అంటే ప్రకృతి ద్వారా వర్క్ బయటకు వస్తుంది, దాన్ని కార్యము అంటారు. మన వాళ్ళు పాతకాలంలో మరి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, తెలిసి మాట్లాడేవాళ్ళు, తెలియక మాట్లాడేవాళ్ళు. కానీ మామూలు పామర జనం కూడా పెళ్ళైనప్పుడు ప్రధానం పెట్టండి, ప్రధానం అనేవాళ్ళు. ప్రధానం అంటే ముఖ్యమైన ఫస్ట్ కార్యం. ప్రధానం అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ నైట్ని దాన్ని కార్యం అనేవాళ్ళు. అంటే ఏంటి? అంటే ఒక ఆ కారణంలో నుంచి వ్యక్తమైనటువంటి శక్తి ద్వారా జరగబోతున్నటువంటి కార్యం, దాని తర్వాత క్రియేషన్ అనమాట. అంటే ఏంటి? ఈ కార్యం అనేది నామరూపాలు. ఈ చైతన్యానికి, శక్తికి నామం లేదు, రూపం లేదు. కానీ పరమాత్మతత్వం అయినటువంటి చైతన్యం అయినటువంటి శక్తి, అది మళ్ళీ కొద్ది ఎక్స్పాండ్ అయింది శక్తికి. అదే ప్రకృతి. ఈ ప్రకృతి ఏం చేసింది? ఈ ప్రకృతికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఇప్పుడు చైతన్యానికి ఉన్న లక్షణం ఏంటి? నిరాకారం, నిరంజనం. అది కదలదు, మెదలదు, కదలకుండా కూర్చొని ఉంటుంది. ఎంటైర్ పవర్ ఇట్ ఈస్ హ్యాండ్స్ అనమాట. మళ్ళీ ఆడ మగ అని కాదు, ఆ చైతన్య శక్తి దగ్గరే మొత్తం శక్తి అంతా ఉన్నది. రెండోది, ఆ శక్తి వ్యక్తమైంది ఎక్కడ? ఈ ప్రకృతి ఉంది కదా, ఈ మాయ ఈ శక్తి పట్టుకుంది. ఈ మాయ లక్షణాలు ఏంటి? 3 లక్షణాలు అంటాడు. అక్కడేమో కదలకుండా మెదలకుండా ఉండేటువంటిది ఒక పరమాత్మతత్వం. ఇక్కడికి ఉన్నటువంటి ప్రకృతి లక్షణాలు ఏంటి? 3 ఉన్నాయి. దీనికి ఏమున్నాయి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం, 3 గుణాలు ఉన్నాయి. ఈ మూడు గుణాల్లో సత్వగుణం అంటే ఏంటి? మనస్సు. రజోగుణం అంటే ఏంటి? ప్రాణం. తమో గుణం అంటే మన ఎగ్జిస్టెన్స్. మనం అంటే మనకు చెట్టు, చామ, పురుగు, పుట్ర అన్నీ కలిపి కార్యంగా వ్యక్తమైందంతా ఎగ్జిస్టెన్స్, ఉండడం, జరగడం అనమాట. అంటే ఏంటి? ఈ 3 గుణాలు వల్ల ప్రకృతి వ్యక్తమైంది. ఇప్పుడు ఏమైంది? ఎట్లా వ్యక్తమైంది ఈ ప్రకృతి? ప్రపంచంగా వచ్చింది, అంతే కదా. ప్రపంచంగా వచ్చిందేమో అది గౌణాత్మ. రెండోది ఏంటి? మన ద్వారా మనకు కూడా వచ్చింది, మనది మిథ్యాత్మ. మనలో ఏమున్నాయి? నాకు ఫస్ట్ నన్ను ఇబ్బంది పెడుతున్నది ఏంటి? నేను ఫస్ట్ నేను తయారు చేసుకున్నది ఏంటి? వస్తువులు, మనుషులు. వాళ్ళు ఆ కారు కొన్నారు, వీళ్ళ దగ్గర ఇంత వస్తుంది, మన దగ్గర ఇంత లేదు, వాళ్ళు అలా మోసం చేసి సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇలా సంపాదిస్తున్నారు. ఫస్ట్ వస్తువులు. రెండోది ఏంటి? మనుషులు అంటే ఎవరు? రిలేటివ్ అన్నాడు. రిలేటివ్ అంటే ఏంటి? మనం కాంది అంటే బంధువు అని అర్థం. అందరూ బంధువులే. నేను అనేటువంటి నా లోపల ఉన్నటువంటి జ్ఞానం తప్ప ఈ నాది తగిలించుకున్నవన్నీ బంధువులే. మన సమస్య అంతా ఏంటి? బంధువులు అంటే మన రిలేషన్స్. అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, నేను ఇంత త్యాగం చేశాను, నన్ను పట్టించుకోవటం లేదు. ఇదే గోల తప్ప
అసలు మనం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, అసలు మనం ఎవరం, చూస్తున్నాం కానీ ఇంతమంది చచ్చిపోతున్నారు మన కళ్ళెదురు, కానీ ఇంతేనా, ఇంతకంటే లైఫ్ లేదా అనేటువంటి ఆలోచన రావడం అనేది భగవంతుడి యొక్క కృప ఉండాలి. అంటే ఏంటి, భగవంతుడి కృప అంటే నాకు వచ్చే సుఖము దుఃఖము నేను చేసుకున్న పని, అంతే కదా. నేను ఎప్పుడు చిన్నప్పుడు కష్టపడ్డాను కాబట్టి నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేదా నేను మంచిగా ఆలోచించాను కాబట్టి మంచి జరుగుతూ ఉండొచ్చు. అదంతా నా పూర్వజన్మకేం సంబంధం లేదు. నేను చేసినటువంటి ఆ పూర్వజన్మలో చేయని, అది ఉందో లేదో తెలియదు, ఈ జన్మలో చేయని. కానీ భగవంతుడి యొక్క ఆలోచన ముఖ్యంగా ఈ అద్వైత వాసన రావాలి అంటే ఆ భగవంతుడి కృప ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు, మనకు 6000 సంవత్సరాల నాడే భగవాను మన భగవద్గీతలో చెప్పున్నాడు. ఎంతోమంది ప్రయత్నం చేస్తారు, కావాలని చిన్న చిన్న వాటికే నన్ను కోరుకుంటారు, అవన్నీ అయిపోతాయి. ఎవరు ఒక్కడికి కూడా అసలు ఈ సృష్టి ఏంది, నేనేంది అనేటువంటి ఆలోచన రాదు. ఒకవేళ 1,00,000 మందికి వచ్చిందనుకో, అందులో ఎవ్వరూ ప్రయత్నం చెయ్యరు. పోనీ 1000 మంది ప్రయత్నం చేశారనుకో, ఒక్కడు కూడా నా దగ్గరికి రారు అంటారు. అంటే ఏంటి, ఎంతసేపటికి ఈ పై విషయాలు తప్ప లోపలికి వెళ్ళి అసలు విషయం ఏందనేటువంటి విషయం ఆలోచించరు. అలా ఆలోచించేదాన్ని, అంటే ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం గ్రహిద్దాము అనుకునేదాన్ని అద్వైత ఆనందం, అద్వైత వేదాంతం అంటాడు. అద్వైత వేదాంతం కనుక కొద్దో గొప్ప కొంచెం అర్థమైనా జీవితం మొత్తం మహా ఆనందం. ఎందుకంటే ఏం తెలిసిపోతుంటుంది కదా, లోపల ఉన్నదంతా ఏంటి, ఒకటి నేను, బయట ఉన్నదంతా నాటకం. ఆ నాటకం వ్యవహారం మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఎవరైనా చాలా మీరు లేదా ఉండలేని, మీరు బ్రహ్మాండంగా చెప్పారు అంటే అసలు ఇన్ని కూడా వినుంటారు, నాకు తెలుసు. ఎందుకు తెలీదు, ఎంతవరకు అర్థమవుతుందో మనకు తెలుసు కదా. అది ఆ అర్థం కాకుండా ఉండడం కోసం ఇంకేదో విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ నేనేమి చెడ్డగా మాట్లాడాలి అంటే, ఇది ఇప్పుడు ఈ 10 మందిలో ఒక్కళ్ళు భగవతత్వం వల్ల వింటున్నా వాళ్ళ అద్భుతమైనటువంటి స్థితిలో ఉండడం అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఏమి రాదు ఇందులో. అద్వైత వేదాంతంలో ఏం చెప్పారు, నువ్వు తెచ్చేది లేదు, నువ్వు తీసుకెళ్లేది లేదు, నీకేమీ రాదు. మరి 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 ఏమొస్తుంది అంటే నువ్వు తగిలించుకున్నవన్నీ వదిలించుకుంటావు శుభ్రంగా. తగిలించుకున్నామని వదిలించుకోవటం ఎవరికన్నా ఇష్టమా? ఎంతసేపటికి తెచ్చుకుందామనే కదా. అక్కడికి పోయినాను, నాకు వాళ్ళు అది ఇచ్చారు, నాకు వీళ్ళు ఇది ఇచ్చారు. ఏది ఇంక్లూడింగ్ ఆధ్యాత్మిక సాధనలో కూడా ఎక్కడికో పోయి ఏదో ఒకటి తెచ్చేసుకుందామని. ఏమీ రాదు అనేది అద్వైత వేదాంతాలు చెప్తారు. ఎందుకు రాదు, ఎందుకు రాదు, అది నువ్వే కదా. నువ్వు పోయి ఏం తెచ్చుకుంటావు, ప్రత్యేకంగా నువ్వు కాంతి ఏదైనా ఉంటే తెచ్చుకుంటావు. సరే, టాపిక్ డివేట్ అయిపోతున్నాము. సరే, ఇక్కడ ఆ మహానుభావుడు చెప్పింది ఏంటి, కారణం శక్తి కార్యం అని చెప్పాడు. దీనికి మళ్ళీ 3 గుణాలు చెప్పాడు. ఏంటి, సత్వతమ రజో గుణాలు చెప్పాడు. ఇక వీటికి అనుగుణంగా మన మనసు పనిచేస్తూ ఇవన్నీ మనము ఇదే సత్యం అనుకుంటూ తగిలించుకుంటూ పోతున్నాం అంటాడు. అప్పుడు పరమాత్మతత్వం ఏదో మామూలు మాటల్లాగా శక్తి అడుగుతుంది, ఏంది నువ్వు నన్ను వదిలిపెట్టాల్సిన అవసరం లేదంటే ఏంటి, వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే సత్తు చిత్తు కలిసే ఉంటాయి. సత్ అంటే ఏంది, పరమాత్మతత్వం ఉండడం, దానికి సంబంధించినటువంటి జ్ఞానం. అంటే ఎక్కడుంది, అది మళ్ళీ మనలోనే ఉంది. అంటే ఏంటి, పరమాత్మతత్వం మనని దాటి లేదు, కానీ మనం అన్ని కార్యాలన్నీ తగిలించుకొని కూర్చున్నాము. దానికి శక్తి ఈశ్వరుడు పరమాత్మతత్వం మాట్లాడుకున్నట్టు చెప్తాడు, ఇండైరెక్ట్ చెప్తాడు. ఏమని అడుగుతాడు, నువ్వు నా శక్తివే కదా, మరి నేను నిరాకారమే, నువ్వు నిరాకారమే, మరి ఈ ప్రపంచం అంతా వీళ్ళు సత్యం అనుకుంటూ వీళ్ళు గోలగోలు పడుతున్నారు కదా, ఇంకా మరి పాపం వాళ్ళకి ఇంకా ముక్తి లేదా, వాళ్ళు ఇంకా మోక్షం అంటే ఏం లేదు, బంధంలో నుంచి బయటపడటం, ఈ బంధంలో నుంచి బయటపడే యోగ్యత వాళ్ళకి లేదా అని అడుగుతాడు. ఎందుకు లేదు, ఇప్పుడు సృష్టి అంతా ఎట్లా వ్యక్తమైంది, నామం రూపం, నా ఆలోచన, నాకు ఎదురుగా కనబడే పదార్థం, దానికి వచ్చే ఫలితం, అంతకంటే ఇంకేం లేదు. మన వాళ్ళు చక్రం అంటారు కదా, చక్రం అంటే కూడా ఏం లేదు, బిందు లాంటి పరమాత్మతత్వం ఉంటే ఈ సంసార చక్రం ఇట్లా విస్తరించుకొని పోయింది. చక్రం అంటే విస్తరణ, అంటే పెద్ద చక్రమై కూర్చున్నాము. అంటే ఏంటి ఆ పెద్ద చక్రానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఏవి లేవు, నామం రూపం. నాకు ఒక ఆలోచన వచ్చింది, సపోజ్ ఉదాహరణకి ఆకలేసింది, ఆకలి ఎక్కడేస్తుంది, అది నిరాకారం లోపలేస్తుంది. నేను తినాల్సిన ఆహారం ఏంటి, బయట తెచ్చుకున్న పదార్థం. అంటే ఏంటి, నామం రూపం ఒకటే, పదార్థం బయట ఉంది, నామం లోపల ఉన్నది. అది తింటే నాకేమొస్తుంది, ఆకలి తీరుతుంది, తృప్తి కలుగుతుంది. ఇంకా ఏమొస్తుంది, ఆనందం వస్తుంది, తృప్తి ఆనందం. తర్వాత ఇంకా ఏమొస్తుంది, అనుభవం వస్తుంది. ఈ అనుభవం ఎక్కడొస్తుంది, మళ్ళీ నా లోపలే. అంటే ఆలోచన లోపలే, అనుభవం లోపలే, బయట జరుగుతున్నదంతా వ్యవహారం. అందుకని ఈయన చెప్పి బయట జరుగుతున్న వ్యవహారం అంతా ఏంటి, నామరూపాలు. ఇప్పుడు ఆహారం వచ్చింది, ఏదో ఇంత మామూలుగా ఇంత పెరుగన్నం లేకపోతే పప్పు అయిపోయింది, దానికి పెద్దగా ఎక్కువ రూపాలు ఏముండో తినేస్తాం. అట్లా కాదు కదా, ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి కదా, అది తింటే బాగుంటుందా, ఇది తింటే బాగుంటుందా, అది తెచ్చుకుంటే బాగుంటుందా, ఇది ఆర్డర్ పెడితే బాగుంటుందా అని దాని గురించి పెద్ద ఘర్షణ. అంటే బోలెడు రూపాలు ఏర్పడ్డాయి. అంటే మళ్ళీ అది తెచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచన మళ్ళీ మొదలు పెడుతుంది, అందులో అది ఎక్కువ వేస్తాడేమో, ఇది ఇందులో ఎక్కువ వేస్తాడేమో. అంటే ఏంటి, అది
నిరాకారమే, అంటే లోపల జరిగే ఘర్షణ అంతా నిరాకారం. కాకపోతే ఏం చెప్తారు, అందుకని ఏం చెప్తాడు, ఈ లోపల జరుగుతున్నటువంటి ఈ ఆలోచన, బయట జరుగుతున్నటువంటి పదార్థం, ఈ నామరూపాలను కనుక మనం తగ్గించుకోగలిగితే మనం డెఫినెట్గా మనం శక్తి స్థితికి వెళ్ళగలుగుతాం. అంటే ఎంతసేపు చెప్పినా ఆ మహానుభావులు ఒకటే, మనం ప్రపంచమే సత్యం అనుకొని దానికి దుఃఖపడుతూ, దానికి ఆనందపడుతూ, దానికి గర్వపడుతూ మనమే కారణం అనుకుంటున్నాం. నామరూపాల విలువ నీకు తగ్గిపోయిందంటే నువ్వు గర్వపడవు, అహం పడవు, దుఃఖం కూడా పడవు. ఎందుకంటే ఇది నడుస్తుంది డ్రామా, నడవని అనేటువంటి స్థితికి వస్తావు. అందుకని ఎప్పుడైతే నామరూపాలు తగ్గించుకుంటావో నీకు వచ్చేదేంటి, శక్తి వస్తుంది. అది వాళ్ళు దేవుడి రూపంలోనో అద్వైత రూపంలో చెప్తున్నాడు. కానీ నిజంగా మనం ప్రాక్టికల్గా అనుభవంలోకి తెచ్చుకుంటే అనవసర విషయాలు కనుక మన బుర్రలో నుంచి వెళ్ళిపోయినాయి అంటే చాలా శక్తిగా సంతోషంగా ఉంటాం. సంతోషం, ఆనందం అంటే మళ్ళీ ఏం లేదు, మనం నిశ్శబ్దమైనటువంటి స్థితి. అంటే ఏంటి, ఏ సంకల్పం పెట్టకుండా ఉండే స్థితి. మన జీవితాలంతా ఏంటి, సంకల్పం వికల్పం, సంకల్పం ఇది అవుతూనే పోయి ఏం చేయాలా, ఎవరిని పిలవాలా, ఎవరికి పెట్టాలా, లేదు ఇది కోర్టుకి ఇంకోటి ఇంత వస్తుందా అంత, ఇదే గోల. అంటే సంకల్పం వికల్పం. ఎప్పుడైతే నువ్వు నామరూపాన్ని వదిలేస్తావో సంకల్ప వికల్పాలు పడిపోతాయి, అంతే కదా. అప్పుడు నిర్వికల్ప స్థితికి వస్తావు. ఆ నిర్వికల్పంలో ఉన్న మన బుర్ర, మన ఆలోచనలు పనిచేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు తయారు చేసుకున్న జన్మ కాదు ఇవి, ఎప్పటి నుంచో పెట్టుకున్నటువంటి బోలెడు జ్ఞాపకాలు. కాకపోతే జ్ఞాపకాల వల్ల కూడా నీకు నష్టం లేదు. ఆ జ్ఞాపకాలని మంచి, నీకు ఇబ్బంది పడే జ్ఞాపకాల, ముందుకు తీసుకెళ్లే జ్ఞాపకాల అనేటువంటి విషయం మళ్ళీ నీలోనే ఉంది. అంటే ఏంటి, నువ్వు నాదికి ఎక్కువ విలువిస్తున్నంతకాలం నువ్వు నేనులోకి వెళ్ళలేవు. నేను అంటే జ్ఞానం, ఆత్మ, చైతన్యం, సెంటర్, ఎవ్రీథింగ్ నేనే. ఆ నేను మళ్ళీ ఇంకా విస్తారం చేసి పరమాత్మ నేనులాగా వెళ్ళిపోవాలి. అది యూనివర్సల్ సెల్ఫ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఇండివిజువల్ సెల్ఫ్ కూడా దాంట్లో ఇంకా ఇండివిజువల్. నా గురించి నేను ఆలోచన చేస్తున్నాను, నాది అని మాట్లాడుతున్నానంటే ఇండివిజువల్ సెల్ఫే. నేను ఏదో చేస్తే వస్తుంది, ఏదో వస్తుంటే ఇండివిజువల్ సెల్ఫే. అందుకని వాళ్ళు చెప్పింది ఏంటి, అల్టిమేట్ ఏంటి, ఉన్నదంతా రెండే. ఒకటి జ్ఞానం, రెండు ప్రాణశక్తి, కర్మ. జ్ఞానం ప్రాణం, జ్ఞానం కర్మ. ఈ జ్ఞానం కర్మ ఎందుకు, ఇచ్ఛాశక్తి కోసం. ఈ ఇచ్ఛ దేనికి, చిన్న ఇచ్ఛన, పెద్ద ఇచ్ఛన. మళ్ళీ ఎక్కడుందా డిస్క్రిమినేషను, నీ వివేకంలోనే ఉంది, నీ బుద్ధిలోనే ఉంది. ఎప్పుడైతే నామరూపాల బరువు తగ్గిందో ఆటోమేటిక్గా నువ్వు శక్తికి వెళ్తావు. శక్తికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైపోతుంది, శక్తి అంటే ఏంటి అంటే ప్రకృతి మాయ, అంతే కదా. శక్తి అంటే ఏంటి, మళ్ళీ ప్రకృతి మాయ అంటాడు. మళ్ళీ ఈ ప్రకృతి మాయ అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది. అది ఎప్పుడైతే నీకు అవగాహనకు వస్తుందో నీకు మళ్ళీ నువ్వు ఉండే స్థితి ఏంటి, చైతన్య స్థితిలో ఉంటావు, అంటే సెంటర్ స్థితిలో ఉంటావు, నేను అనే స్థితిలో ఉంటావు. కానీ నాది సంగతి, నాది ఉంది, ప్రాణం ఉన్నంతకాలం ఈ నాది జరుగుతూ ఉండాల్సిందే. అందుకని ఉదాహరణ ఏం చెప్తాడు, కుండ, ఎంతసేపు చెప్పినా మట్టి, అద్వైతంలో ఉదాహరణలు మట్టి, తాడు, మూడోది వచ్చి బంగారం. అంటే ఏంటి, మట్టి ఏం చెప్తాడు, కుండ తయారైంది, కుండ ఉంది, కుండ అంటే ఘటం. మరి ఘటంలో ఉన్న పదార్థం ఏంటి, మట్టి. అంటే నువ్వు మట్టి దృష్టితో చూస్తూ ఉంటావు, కుండ పగిలినా కుండ ఉన్నా నీకు సంబంధం లేదు. ఒకవేళ కుండ పగిలింది ఎందులో కలిసిపోతుంది, మట్టిలోనే కలిసిపోతుంది. అంటే ఉండేదంతా మళ్ళీ పరమాత్మతత్వమే. అట్లాగే రజ్జు అంటే అసలు ఉన్నది ఏంటి, అక్కడ తాడు ఉన్నది, కానీ నీ దృష్టికి ఎలా వస్తుంది, పాములాగా కనపడుతుంది. ఒక్కసారి పాము కాదు కదా, తాడే కదా అని గ్రహించావు అంటే అది నువ్వేననేటువంటి విషయం, అయమాత్మ బ్రహ్మ నేనే కదా అనేటువంటి విషయం నువ్వు అవగాహనకు వస్తూ ఉంటాడు. అట్లాగే బంగారంలో వస్తువులు ఉన్నాయి, అది నావి గాజుల, నావి గొలుస, కమ్మల అంటే నువ్వు ఆ దృష్టితో చూస్తూ ఉంటావు. కానీ అవి ఉన్నది ఎందులో, బంగారం ఉంటేనే కదా ఆ గొలుసు, కమ్మలు, రాజులు తయారయ్యాయి. ఆ బంగారం ఎవరు, నువ్వే బంగారం. అంటే నువ్వే బంగారం, అంటే నువ్వే పరమాత్మ తత్వం, ఇంకా అల్టిమేట్ అంటూ ఇంకా ఏమీ లేదు అనేటువంటి స్థితికి రావాలి. అనే స్థితి కనుక వచ్చి మరి ఎట్లా, మరి నేను రోజు వింటున్నాను, ఇంత చెప్పుకోవడం జరుగుతుంది, 24 గంటలు అదే ఉన్నాను, ధ్యానం ఉన్నాను, రావడం లేదే అంటే రావడం అంటూ ఏం లేదు. నీ మనసుకి ఎప్పుడు కూడా ఒకే ఆలోచన ఉంటుంది, అంతే కదా. ఒకే ఆలోచన. ఇప్పుడు ఇన్ని ఆలోచనలు మనసు చేయలేదు కదా. అందుకే నువ్వు ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఆలోచన పెట్టుకున్నావు అంటే నువ్వు అది అయిపోయినట్టే అంటాడు. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు. ఒకవేళ నువ్వు బయటపడ్డా నీకు ఆలోచన వస్తుంటుంది కాబట్టి నువ్వు పాజ్గా ఉంటావు, నిర్వికల్పంగా ఉండడం జరుగుతుంది అని చెప్తూ అన్నిటికి మళ్ళీ మూలం ఏం చెప్తాడు, మనసే కదా. అంటే ఇటువంటి చిన్న విషయాలన్నీ వదిలేసుకుంటూ, ఈ గుణాలన్నీ వదులుకుంటూ, ఆ తర్వాత ఈ అవస్థాత్రయం అంతా వదిలేసుకుంటూ నిర్వికల్ప స్థితికి వెళ్ళగలిగేటువంటి స్థితి కనుక వస్తే అప్పుడు ఉండేదంతా ఒకటేను, అది ఎవరో కాదు నువ్వేను. మట్టి కుండ పగిలినా టెన్షన్ లేదు, అట్లాగే నీకు పాము కనపడ్డా టెన్షన్ లేదు, ఉండేదంతా తాడని నీకు తెలిసిపోతూ ఉంటుంది. ఆ జ్ఞానం నీకు ఉంటుంది కాబట్టి అదే తత్వం అని రేపు ఆ స్థితికి ఎలా రావాలి అనేటువంటి విషయాన్ని చెప్తానన్నాడు. ఇది చాలా విన్నాను, కానీ
నాకు అంత ఎంత అవగాహన అయితే ఉండింది ఏం లేదు. ఎంతసేపు తిప్పి తిప్పి చెప్పినా వాళ్ళు చెప్పేది ఒకటి, మనలో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే పై కనపడుతుంటుంది విషయాల గురించి మనకు దుఃఖము, ఆనందాలు, సుఖాలు, సక్సెస్ ఇటువంటి గురించి ఏం బెంగ ఉండదు. లోపల ఉన్నదంతా నేను, నా జ్ఞానం. నేను నా జ్ఞానాన్ని అడ్డపడుతున్నది ఏంటి? నా జ్ఞాపకాలు. ఈ అనవసరపోయినటువంటి జ్ఞాపకాలను వదిలేసి ఓన్లీ ఒకటే ఒక జ్ఞాపకం, ఒకటే ఒక ఆలోచన, ఒకటే ఒక పరమాత్మతత్వం పెట్టుకుంటే ఉండేదంతా ఒకటే అని తెలుస్తుంది. పరమాత్మతత్వం ఆలోచన నా మనసులో ఉంది అంటే అర్థం ఏంటి? మనం అందరం దేవుడికి చేస్తున్నాం కదా, గుడికి వెళ్ళేవాళ్ళం, వ్రతాలు, పూజలు అన్నీ కూడా. అంటే ఏంటి? మన మనసులో ఆలోచన ఉండింది అంటే అర్థం ఆ తత్వం డెఫినెట్గా ఉండింది అని. అది నాకు కావాలి అని నువ్వు కనుక అనుకున్నావు అంటే, దానికి డిస్కవర్ చేసావంటే చివరికి అది నువ్వేనని తెలుస్తుంది. ఈ జరుగుతున్న ప్రయాణం అంతా విపరీతమైన ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అనవసరపు విషయాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి. ఒకవేళ ఏదన్నా వచ్చినా ఏమనుకుంటాం, ఓహో మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చింది, ఓహో ఇందులో నేను నేర్చుకోవాల్సింది ఉంది కదా, నేర్చుకుంటాంలే అని విషయం వస్తుంది. అది ఎవరికి వాళ్ళే సాధన చేసుకోవాలి. ఎక్కడికో పోతేనో, ఏ జ్యోతిష్కులో, ఏ హస్త సాముద్రికలో ఎక్కడ ఎవరు ఏం చెప్పరు. కేవలం వాళ్ళు చెప్పేది మార్గదర్శకత్వం మాత్రమే. ఆ మార్గదర్శకత్వాన్ని పట్టుకొని మనమే లోపల మనం గ్రహించుకుంటూ కనెక్ట్ అంటే ఏం లేదు, మన ఆలోచనలను అబ్జర్వ్ చేసుకుంటూ అనవసరపు ఆలోచనలు వస్తున్నాయా, పరమాత్మతత్వం ఆలోచనలు వస్తున్నాయా అని మనం విశ్లేషణ చేసుకుంటూ ఎప్పుడూ ఒక రకమైనటువంటి నిశ్చల స్థితిలో కనుక ఉండగలిగితే ఉండేదంతా ఆనందం. అది దానికోసం మనం పరిగెత్తక్కర్లా, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం జరగాలి. సంతోషం, ఆనందమో పరిగెడితే రాదు. నువ్వే ఆనందమైనప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, తింటున్నా, ఉంటున్నా, ఈవెన్ తిడుతున్నా, నీ యొక్క హ్యాపీనెస్ని ఎక్స్ప్లోర్ చేయటం అంతే. రేపేం చెప్తారో చూద్దాం. నమస్తే.